జెలెన్స్కీ ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం. ఒక దేశాన్ని నడుపుతున్నామనేటువంటి భావన లేనటువంటి దేశాధినేతలు ఉండడం అనేటువంటిది చాలా శోచనీయం. ఉక్రెయిన్ యుద్ధం రష్యా మొదలుపెట్టిందా, ఉక్రెయిన్ మొదలుపెట్టిందా, శాంతి చర్చల కోసం ఏం చేశారు, ఏంటి, తాము చేయగలుగుతామా యుద్ధం లేదా, ఏ దేశంతో. అందుకనే భారతదేశంలో నరేంద్ర మోడీ ఇన్ని దేశాలు తిరుగుతాడు, విమానంలోనే ఉంటుండు, బయటికి పోతుండు, దేశంలో ఎన్నిసార్లు విదేశాలకు పోతాడు, ఒక్కొక్కసారి ఎన్నిసార్లు. ఆయన వరుసగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎన్నిసార్లు పోవాలనో అన్నిసార్లు పోతాడు. ఏ దేశంతో ఎట్లా ఉండాలనో అట్లా ఉండాలి. కొందరైతే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు జెలెన్స్కీని చూడండి, ఆయన అసలు ట్రంప్ని అదరగొట్టి బయటకు వచ్చేసిండు. నువ్వెంత అన్నాడు, మనోడు విశ్వగురువు అన్నాడు కదా, నరేంద్ర మోడీ విశ్వగురువు అన్నాడు. మరి విశ్వగురువు అయితే జెలెన్స్కీ లాగా ఎందుకు లేచి రాలేదు, ఎందుకు ఆయన పెట్టమన్న కాడ సంతకం చేసిండు. ఆయనైతే కుర్చీ జరపగానే దాన్నే సంతోషపడ్డారు, అయిపోయింది. ఆయన సుంకాలు విధిస్తుంటే కూడా అక్కడికి వెళ్ళి వచ్చేసిండు, అయిపోయింది. ఇదేనా మీ ప్రేమ, ఇదేనా మీ మధ్య స్నేహం, ఇదేనా మన దౌత్య విధానం అన్నారు. జెలెన్స్కీని చూడండి, మొత్తం తొడగొట్టిండు. చిన్న దేశమైన ట్రంప్ను బెదిరించిండు, ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయిండు. ఏమైంది ఇవాళ? మళ్ళీ ట్రంప్ నేతృత్వంలో పనిచేస్తాం, ఇది చేస్తాం. ఏ దేశంతో ఎట్లా ఉండాలి? అనవసరమైన చోట మన వీరత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ప్రదర్శించాలనో అక్కడనే ప్రదర్శించాలి. ప్లస్ భారతదేశ విధానం చాలా స్పష్టంగా శాంతి మంత్రాన్ని బోధిస్తున్నది. ఉగ్రవాదం వద్దు, యుద్ధం వద్దు అనేటువంటి రెండు మాటలను ప్రతి దేశ పర్యటనలో నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏ దేశానికి పోయినా యుద్ధం వద్దు, నీ అవసరాలు నువ్వు తీర్చుకో, నా అవసరాలు నేను తీర్చుకుంటా, నా వల్ల నీకు ఇబ్బంది రావద్దు, నీ వల్ల నాకు ఇబ్బంది రావద్దు, స్నేహపూర్వకంగా ఉందాం. అది ఏ దేశమైనా సరే, అది ఆసియా దేశాలా, ఐరోపా దేశాలా, అమెరికా దేశాలా, ఏవి మనకు సంబంధం లేదు. ఏ ఖండంలో ఉన్నా సరే, ఏ దేశమైనా సరే, భారతదేశం అందరితో స్నేహంగా ఉంటుంది. ఎవరైనా సరే తోక జాడిస్తే మేము కూడా అదే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పింది. వసుదైక కుటుంబం అనేటువంటి నీతితో వెళ్తున్నాము అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తుంది. భారతదేశ విధానం కూడా అట్లే ఉంది. ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం వస్తే ఉక్రెయిన్ పక్షం వహించలేదు, రష్యా పక్షం కూడా వహించలేదు. పాలస్తీనా ఇజ్రాయెల్తో యుద్ధం వస్తే ఇజ్రాయెల్తో ఉన్నటువంటి స్నేహం, ఇరాన్ అమెరికాకు సంబంధించిన తేడాలు వస్తే ఇరాన్ తోటి స్నేహంగా ఉంది, అమెరికాతో స్నేహంగా ఉంది, సౌదీతో గల్ఫ్ దేశాలతో కూడా అదేవిధంగా స్నేహంగా ఉంది. అందుకనే వాళ్ళ జెలెన్స్కీని చాలా పొగిడిరు. చూసిన ఆయన తొడగొట్టిండు, మెడగొట్టిండు, ఆయనకు నచ్చినట్టున్నాడు. ఎట్లా ట్రంప్కే వ్యతిరేకంగా సమాధానం చెప్పగలిగిండు, నువ్వెంత అంటే నువ్వెంత అనగలిగిండు. ఏమైంది? వాళ్ళపై ట్రంప్ నేతృత్వంలో పనిచేస్తాం, మాకు సాయం ఆపేయండి. జో బిడెన్ చేసినటువంటిది డీప్ స్టేట్. అమెరికాలో ఎవరు వచ్చినా డీప్ స్టేట్ నడిపిస్తుంది, వాళ్ళే నడిపిస్తారు. కానీ ఎంత జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. దేశ అవసరాల కోసం ఎంత ఉంటామనేటువంటిది అంతే అవసరం. దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మేము ఖనిజ ఒప్పందాలు చేసుకుంటాం, సిద్ధంగా ఉన్నాం, ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం, నేను విచారం వ్యక్తం చేస్తున్నా, ట్రంప్తో అట్లా వ్యవహరించాల్సింది కాదు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమున్నది? వాళ్ళ భారతదేశం యొక్క దౌత్య విధానం, విదేశీ విధానం ఏ విధంగా ఉంది? మనకు అన్ని దేశాలతో అవసరాలు ఉంటాయి. మనకు మన అవసరాల కోసం విదేశాలకు సంబంధించినటువంటి దిగుమతులు అవసరం. మన అవసరాల కోసం మన దగ్గర ఉత్పత్తులను విదేశాలకు అమ్ముకోవడం కూడా మనకు అంతే అవసరం. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. 140 కోట్ల జనాభాను మోస్తున్న భారతదేశానికి చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. ఆ దేశాలను కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, వివిధ దేశాలతో ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే దేశంలో దరిద్రులు ఎక్కువ కదా. దరిద్రులు అంటే ఏదో పేదరికం వీలు కాదు, దేశ వ్యతిరేక శక్తులు, విదేశాలకు పాటలు పాడేటువంటి కుక్కలు మూర్ఖులు ఈ దేశంలో ఎక్కువ కదా. ఇంకా ఆ దరిద్రం ఎక్కువ ఈ భారతదేశానికి. దేశ భక్తిని కూడా హేళన చేసేటువంటి దరిద్రులు ఉన్నటువంటి దేశంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాం. ఒక దేశ ప్రధాని విదేశానికి పోతే విదేశీ నీతి ఎట్లుండాలో సమాధానం చెప్పాలి. కానీ వ్యక్తిని హేళన చేయడము, వ్యక్తిత్వాన్ని హేళన చేయడము, ఇవి దారుణమైనటువంటి పరిస్థితులు. ఆఖరికి విదేశాలకు అంటే అవతల పార్టీని వ్యతిరేకించాలని భారతదేశాన్ని కూడా హాస్యమాడుతూ హేళన చేస్తూ సొంత దేశాన్ని కూడా తిట్టేటువంటి పరిస్థితి, సొంత దేశాన్ని తక్కువ చేసుకునేటువంటి పరిస్థితి, ఆత్మగౌరవాన్ని కూడా విడనాడేటువంటి పరిస్థితి. విదేశీ పాటలు వాడిచ్చేటువంటి 4 NGO డబ్బుల కోసమో, 4 ఇంకొక దానికోసమో, లేకపోతే విదేశీ భావజాలానికి, విదేశీ సిద్ధాంతాలకు ఆకర్షితమై అదే నిజం అనుకొని ఈ దేశంలో బతుకుతూ విదేశాలకు పాట పాడేటువంటి మూర్ఖుల సంఖ్య భారతదేశంలో పెరిగిపోవడం అనేటువంటిది కూడా డేంజర్ భారతదేశానికి.
మనం ఎందుకంటే ఎక్కడున్నా సరే ఈ దేశాన్ని మొక్కుతాం. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఆ వ్యవసాయం చేసేదాన్ని మొక్కుతారు, ఆ యంత్రాలలో పనిచేసేటువంటి వాళ్ళు యంత్రాలకు మొక్కుతారు. అట్లా ఆ భక్తి ఉంటుంది. ఈ దేశంలో ఉండేటువంటి వాడికి దేశభక్తి లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తాయి. లేకపోతే ఒక జోకర్ లాగా ఉక్రెయిన్ అధ్యక్షుడిలాగా జోకర్ లాగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. జోకర్ లాగా మిగిలిపోతున్నారు. ఆయన సినిమాలలో జోకర్గా చేసిండో సీరియళ్లలో జోకర్గా చేసిండో కాదు, ఆఖరికి పరిపాలన కూడా జోకర్ లాగా మారిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో మనకు లేనందుకు మనం చాలా ఆనందపడాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా ఆనందపడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.